నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పోలీసులు భారీ దొంగతనం కేసును ఛేదించారు. బాపులపాడు మండలం హార్మోన్ జంక్షన్ పరిధిలో జరిగిన ఓ పెద్ద చోరీ కేసులో ముగ్గురు పాత నేరస్తులను పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసి భారీగా బంగారాన్ని దోచుకెళ్లిన ఈ ముఠా గుట్టును హార్మోన్ జంక్షన్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల నుంచి లక్షల విలువైన బంగారంతో పాటు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు గ్రామం తారక రామానగర్ లో ఈ నెల 18వ తేదీన ఓ ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి దొంగలు పడ్డారు. ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగలు బీరువాలో ఉన్న 169 గ్రాముల బంగారాన్ని గుట్టి చప్పుడు కాకుండా దొంగలించుకొని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హార్మోన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. సాంకేతిక ఆధారాలు, నిఘా నేత్రాల సహాయంతో హార్మోన్ జంక్షన్ సర్కిల్ పోలీసులు ఈ చోరీకి పాల్పడిన ముగ్గురు ముద్దాయిలను అత్యంత వేగంగా పట్టుకున్నారు. నిందితులు విజయవాడ ప్రాంతానికి చెందిన పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి దొంగలించిన 169 గ్రాముల బంగారంతో పాటు వారు నేరాలకు ఉపయోగించిన 3 ద్విచక్ర వాహనాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించి రికవరీ చేసిన హార్మోన్ జంక్షన్ పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఈ బాపులపాడు గ్రామం తారక నగర్ నివాసి అయిన వడ్లమూడి ఆంజనేయులు గారు ఆయన వాటి నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే ఆయన భార్య ఊరెళ్ళారు చింతపతి అని పొలం ఇంటికి తాళం వేసి వారు పొలం వెళ్ళారు. వచ్చేసరికి ఆ ఇంటికి కూడా ఒక రామకృష్ణ ఆయన ఆయనకి ఫోన్ చేసి ఇలా మీరు తలుపు లాక్ ట్రేట్ చేసి తీసుకున్నా మీరు ఒకసారి రండి అని ఆయనకి ఫోన్ చేసి చెప్పకుండా ఆయన వచ్చి చూసుకుంటే మొత్తం అంతా బీరువా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో బీరువా ఓపెన్ చేసి డోర్స్ బ్రేక్ చేసి నేరం జరిగింది. దాని వెంటనే మా పోలీసు వారికి రిపోర్ట్ రాగా మా ఎస్ఐ గారికి, సిఐ గారు ఇమీడియట్గా మా పోలీసులు సీనాపూర్ తీసుకెళ్ళారు. ఫింగర్ ప్రింట్స్ కూడా కలవడం జరిగింది. దీంట్లో 173 గ్రాముల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. మా ఎస్ఐ గారు, సిఐ గారు, మరి క్రైమ్ టీమ్ అంతా కూడా దీన్ని అనేక రకాలుగా ఎంక్వైరీ చేసి క్లూస్ ప్రకారం వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీస్ రికవరీ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీకే కాకుండా వాళ్ళ దగ్గర ఒక 2 మోటార్ సైకిళ్ళు, బజాజ్ ప్లాటినం మోటార్ సైకిల్ ఒకటి, హోండా యాక్టివా మోటార్ సైకిల్ ఒకటి, 2 హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో స్టోరీ గురయ్యారు. తర్వాత NPSలో గ్లామర్ మోటార్ సైకిల్ ఒకటి, హీరో హోండా గ్లామర్ మోటార్ సైకిల్, అలాగే గూడూరు పిఎస్లో ఒక HP చేశారు, హౌస్ బ్రేకింగ్. అక్కడ ఒక ఇయర్ స్టడ్స్, ఒక రింగు, గోల్డ్ రింగు దొంగతనం చేశారు ఇంట్లో. అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ నేరస్తులు కోరాడు వాసు, వేముల సురేంద్ర అని, సోరార్జున్ అని వీళ్ళంతా కూడా ఆంజనేయ వాసు అంటే విజయవాడ చెందినవారు, పాత నేరస్తులు వీళ్ళందరినీ పట్టుకుని ఈరోజు కోర్టు కూడా ప్రొడ్యూస్ చేస్తాం. వీరి మీద హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కి ఎక్కడికన్నా అర్జెంటుగా వెళ్ళవలసి వస్తే దయచేసి ఫోన్ చేసైనా పలానా స్ట్రీట్లో పలానా డోర్ నెంబర్లో హౌస్ లాక్ వేసింది సార్, కొద్దిగా చూడండి మా వాళ్ళు చూస్తారు. డోర్ లాక్ మానిటరింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తాం. లైట్ కూడా అవసరమైతే బీటు అని పంపిస్తాం. మీరు అర్జెంట్గా ఎప్పుడైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో ప్రాపర్టీ ఉంటే ఖచ్చితంగా మీరు బీరో తాళం వేసుకోవాలా, మళ్ళీ ఆ బెడ్రూమ్ తాళం వేసుకోవాలా, బయట డోర్ కూడా తాళం వేసుకోవాలా. వేసుకుంటే వాళ్ళ నేరం చేయడానికి చాలా టైం పెట్టేస్తుంది. జనరల్గా అలా చేయరు. బీరో తాళం వేసి తాళం పక్కన పెడతారు, బెడ్రూమ్ తాళం వేయరు, బయట లాక్ వేస్తారు. ఒక్క డోర్ ఓపెన్ చేస్తారు, ఈజీగా లోపలికి వెళ్ళి అఫెన్స్ చేసే అవకాశం ఉంది. సీసీ కెమెరా కూడా ఒకటి పెట్టుకోవాలా. మీరు బయట డోర్స్ ఉంటాయండి, మెయిన్ ఎంట్రన్స్, బ్యాక్ ఎంట్రన్స్, వాటికి ఖచ్చితంగా ఒక ఇనప బద్ద ఉంటుంది, ఒక 2 అంగుళాల వెడల్పు. అది ఖచ్చితంగా దాన్ని మన కార్పెంటర్ని పిలిస్తే అది ఇన్సర్ట్ చేస్తారు. బలంగా తలుపులు తోస్తే మామూలు లాక్స్ అయితే డోర్ ఓపెన్ అయిపోతుందండి, ఇద్దరు కలిపి తోస్తే.